నీ ఆటలు మా దగ్గర సాగవని నీకింకా అర్థం కావడం లేదా? ఇంట్లోంచి తరివేసినా బుద్ధి రాలేదా? ఈ మల్లీశ్వరిని బాధ పెట్టిన వాళ్ళని భయపెట్టిన వాళ్ళని వదిలిపెట్టదు. వెంటాడుతూనే ఉంటుంది, వెంట పడుతూనే ఉంటుంది. ఈరోజు భలే కిక్కెక్కింది. రేయ్ హరిశ్చంద్ర ప్రసాద్, నీ సర్వనాశనానికి జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటి ఇద్దరు ఏదో టెన్షన్లో ఉన్నారు? ఏమైంది? అది అన్నయ్య. ఏంటమ్మా ఏమైంది? అది హరి, ఇంటికెవరూ రాలేదా? ఎవరు రాలేదే. రాలేదా అన్నయ్య? గెస్ట్లు ఎవరైనా వచ్చామని ఫోన్ చేశారా? చేశారు. గెస్ట్లా? ఎవరు? నేను ఫోన్ చేసి కనుక్కొని తర్వాత చెప్తాను హరి. ఫోన్ చేయడం ఏంటి? ఏమీ లేదన్నయ్య, ఎండలో తిరిగొచ్చాం కదా. ప్రవళిక పద. అనవసరంగా వెళ్ళేందుకు టెన్షన్ పడుతున్నారు? అర్థం కావడం లేదు. అమ్మయ్యా, విజయ్ ఇక్కడికి రాలేదు వదినా. దేవి, ఇక్కడికైనా బయలుదేరిన విజయ్ రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మధ్యలో ధైర్యం చాలక వెళ్ళిపోయాడేమో. అవును దేవి, అదే అయి ఉంటుంది. విజయ్కి హరి అంటే చాలా భయం. సరే, ఒకసారి ఫోన్ చేయి. మీరు డయల్ చేసిన మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దేవి. అదేంటి, వాడు బయలుదేరాక మధ్యలో ఏదైనా జరిగిందా? సరే, ఏదైనా జరిగితే విజయ్ కాల్ చేస్తాడు కదా. కాసేపు మనం ఇక్కడే ఉందాం. ఈరోజు ఇంటికి రాలేదు అంటే ఖచ్చితంగా అరకు వెళ్ళిపోయి ఉంటాడు. నందిని ప్రేమ గురించి తెలుసుకుని వాడు చాలా కదిలిపోయాడు ప్రవళిక. నిజమే దేవి. ఇటు నందిని అటు జానకి విజయల పరిస్థితి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాడో ఏమో. ఈ విషయాలన్నీ జానకి చెప్తాడేమో వదినా. లేదు దేవి, ఈ పరిస్థితుల్లో ఎలా చెప్తాడు? వదినా, అసలేమైందో ఏమిటో ఒకసారి విజయ్తో మాట్లాడితే గానీ తెలీదు. పెద్ద గండమైతే గడిచిపోయింది. గండం ఇంకా అలాగే ఉందొదినా.
జానకి విజయ్, జానకి నీకేం కాలేదు కదా? లేదు విజయ్. అసలు వాళ్ళెవరు? నువ్వు చూసావా? తెలీదు విజయ్. మొహాలకి ముసుగులు వేసుకున్నారు. నీతేమైనా మాట్లాడారా? అసలేమీ చెప్పలేదు. నేను వెజిటబుల్స్ తీసుకొస్తుంటే బలవంతంగా కారులో తీసుకువెళ్లారు. కాసేపు అయ్యాక నీకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు. అంతే. అసలు వాళ్ళెవరు? నీతో ఏం మాట్లాడారు విజయ్? వాళ్ళెవరో నాకు తెలీదు. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో, ఎందుకు వదిలిపెట్టారో కూడా నాకు తెలియదు జానకి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వెక్కడున్నావు విజయ్? నేను పటాబి వాళ్ళ ఫాదర్ మదర్తో మాట్లాడుతున్నాను. వైశాలి వాళ్ళ గొడవలో మనం మధ్యలో వచ్చామని కోపంగా ఇలాంటిదేమైనా చేశారా? వాళ్ళకి సంబంధం లేదు జానకి. నాకు చాలా భయంగా ఉంది విజయ్. జానకి ఫ్రెష్ అయ్యాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు. నేను కాఫీ తీసుకొస్తాను. జానకి బతికే ఉందన్న ఒకే ఒక నిజం చెప్తే చాలు, మన తప్పులన్నీ కొట్టుకుపోతాయి. ఎప్పుడు చూసినా ఏదో సీక్రెట్ మాట్లాడుతున్నట్టుగా ఉంటాడు. కొన్ని కాల్స్ నా ముందు అస్సలు మాట్లాడు. అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? చెప్పమ్మా. ఏంట్రా, ఏమైంది? మావయ్యకి నిజం చెప్తానని బయలుదేరి వెళ్ళావు. తీరా చూస్తే ఇంటికి వెళ్ళలేదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. అసలేమైందిరా? అమ్మా, అది మేమెంత టెన్షన్ పడ్డాం. నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు కదా? అవును, అర్జెంట్ కాలొస్తే అరకొచ్చాను. అంత అర్జెంటేంటి? ఏం లేదమ్మా, నీకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. విజయ్, నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. అలాంటిదేం లేదమ్మా. మావయ్యకి నిజం చెప్పటం కోసం బయలుదేరి సడన్ గా మాక్కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. అంటే ఇక్కడేదైనా జరుగుండాలి, లేదంటే అక్కడేదైనా జరుగుండాలి. అబే,
ఏం జరగలేదమ్మా. చూడు విజయ్, మేము నీ సంతోషం కోసం ఇదంతా చేశాం. అక్కడ నీకేదైనా డిస్టర్బ్ అయితే మాతో చెప్పరా? నిజంగా అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే నేను చెప్తాను కదమ్మా. మరైతే ఇప్పుడు అరకు వెళ్ళావు కదా, అంటే ఒకేసారి జానకిని కూడా తీసుకొస్తావా? అదే ఆలోచిస్తున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండమ్మా, తనని కూడా ప్రిపేర్ చేయాలి కదమ్మా. సరే, అలాగే. మీరేం కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండండమ్మా. సరే, ఉంటాను. మల్లేశ్వరికి నాటకం గురించి నిజం తెలిసిపోయింది. నేను ఇక్కడున్నాను, అమ్మ వాళ్ళు అక్కడున్నారు. తను చెప్పినట్టుగా చేయకపోతే ఏదైనా చేస్తుంది. అందుకే ఏ విషయం చెప్పకుండా అమ్మ దగ్గర దాచాల్సి వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో. నేను నీ భార్యని. నా దగ్గర కూడా సీక్రెట్ గా పక్కకెళ్ళి మాట్లాడతావా? ఏయ్, సీక్రెట్ ఏం కాదు. నువ్వు పడుకునున్నావు కదా, డిస్టర్బ్ కదా అని బయటకొచ్చానంతే. అత్తయ్యతో ఏం మాట్లాడా? నీ కిడ్నాప్ విషయం నోరు జారాను. అమ్మ టెన్షన్ పడింది, మళ్ళీ కవర్ చేసి చెప్పాను. నీ గురించి టెన్షన్ ఉండదా మరి? అసలు ఎవరు వాళ్ళు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు వదిలేశారు? నాకేమీ అర్థం కావడం లేదు విజయ్. ఆ విషయం నేను తెలుస్తాను కదా, నువ్వేం వరీ కాకు. ఏదో పేడకలొచ్చిందని మర్చిపో, సరేనా? విజయ్, ఈ మధ్య ఏదో తెలియని భయం, ఏదో జరుగుతుందని మనసులో ఒకటే ఆందోళన. అసలు ఎందుకంటావ్? ఏం లేదు, అంతా నీ భ్రమ. విజయ్, నేను నీకింతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చెప్పు. ఒక్కసారి నాన్నని చూడాలనుంది. అసలు నా మీద ఆయనకి అంత కోపం ఎందుకుందో వెళ్ళి అడగాలనుంది. ఎప్పుడు తీసుకువెళ్తావు? త్వరలో తీసుకెళ్తాను జానకి. నిజంగా? నిజంగా. థ్యాంక్ యూ. అది సరే, మీ నాన్నని తాతం చేస్తానన్నావు కదా, అదెప్పుడు? అది నా చేతిలో ఏముంది విజయ్? మరి ఎవరి చేతిలో ఉంది? చిపో. జానకి. ఏంటి విజయ్? ఏంటి? ఏం లేదు. మల్లీశ్వరి, స్పెషల్ టీ ఎలా ఉంది? టీ బాగుంది, కానీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ బాగోలేదు రుద్రా. కానిస్టేబుల్ సార్, పాట మీద వాడి అరుపులు వినిపించాలని చెప్పాను కదా? చెప్పారు సార్. నాకు పాట మాత్రమే వినిపిస్తుంది, వాడి అరుపులు వినిపించట్లేదు. కొంచెం గట్టిగా ట్రై చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్ బాబాయ్, మేడం, మీరు కొడితే ఆ దెబ్బలకి దొంగ అరవాలి, ఆ అరుపులకి గోడలు పగిలి బీటలు వారి ఒక్కొక్క ఇటుక కింద పడాలి. అప్పుడు కిక్కుంటుంది. అలాగేనమ్మా.
మల్లేశ్వరి, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? పెద్ద కోడలుగా దేవి ఇంట్లో అడుగు పెట్టడం. దేవాలయంలోకి దెయ్యం ఎంట్రీ ఉండదేమో? నమ్మిస్తాను, జీవిస్తాను, నటిస్తాను. పూతన తల్లి వేషం వేసిన కృష్ణుడి దగ్గర దొరికిపోయింది మల్లీశ్వరి. ఏయ్, ఈ మల్లీశ్వరి పూతన కాదు రుద్రా. ద్వాపర యుగంలో కౌరవ పాండవుల నాశనానికి కారకుడు శకుని. కలియుగంలో హరిశ్చంద్ర ప్రసాద్ నాశనానికి ఆ శకునే మల్లీశ్వరిగా మళ్ళీ పుట్టాడు. వావ్, ఈ పోలిక అదిరింది. ఎదురుగా ఉండి పడవడం కంటే పక్కనే ఉండి వెన్నుపొడు పడవడం చాలా ఈజీ. మా అమ్మని అవమానించారు, అడుగడుగునా ఓడించారు, కష్టాలు పెట్టారు, చివరికి చంపేశారు. కోమాలో ఉండి చావు బతుకులతో పోరాడి పోరాడి చచ్చిపోయింది మా అమ్మ. కోడలు అనే కనికరం లేకుండా నన్ను నన్ను కొట్టారు, తిట్టారు, చీకొట్టారు, అగౌరవపరిచారు. పగ పగ పగ, ఒకటే లక్ష్యం, హరిశ్చంద్ర ప్రసాద్ నాశనం. ఒకటే ధ్యేయం, జానకి విజయ్ల చావు. ఒకటే గమ్యం, దేవి ప్రవల్లికల ఏడుపు. ఫైనల్ గా ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలకూడదు. వాడి వంశం సమూలంగా నాశనం కావాలి. ఈ భూమి మీద వాడి ఆచూకీ ఉండకూడదు. వాడి వారసత్వం భూస్థాపితం కావాలి. ఇది 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 ఈ మల్లేశ్వరి పగ. సరే, మరి ఆ ఇంట్లోకి ఎలా ఎంటర్ అవుతావు? ఏముంది, సింపుల్. పాపం ఎవరో లేడీకి ఫిచ్చొచ్చి పోలీస్ స్టేషన్ పక్కనే పడిపోతే ఒక పోలీస్ కాపాడి ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేశాడు. ఆవిడ ఎవరు అంటే శ్రీ 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 రాజేష్ భూపతి గారి భార్యట. ఆవిడ పేరు మల్లీశ్వరట. ఆవిడకి దేవి అనే ఒక అత్తుందని, నందిని అనే ఓ తోటికోడలుందని తెలిసిందట. వాళ్లకో అడ్రస్ ఉందని మీ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నారట. మరి ఎంక్వైరీ చేశాక ఫోన్ నెంబర్ ఏమైనా దొరికిందా? ఆ ఫోన్ నెంబర్కే ఫోన్ చేసి, కానిస్టేబుల్. ఎస్ సార్. మేడం చెప్పింది విన్నావుగా? విన్నాను సార్. మరి ఆలస్యం ఎందుకు? ఫోన్ చేయి. ఓకే సార్. సార్, ఫోన్ రింగ్ అవుతుంది సార్. మ్యాటర్ చెప్పు. హలో అమ్మా, నమస్తే. నమస్తే, చెప్పండి. నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. అవునా, నాకెందుకు ఫోన్ చేశారు?
ఓకే. త్వరగా రండి. మల్లీశ్వరి ఎవరో? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య బయటికి వెళ్ళినట్టుందే. సరే, నేనే వెళ్తానా? మల్లీశ్వరి, నీ గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు కిక్ వచ్చింది. రే విజయ్, నీ శవాల నాటకానికి క్లైమాక్స్ నేనిస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో హరిశ్చంద్ర ప్రసాద్ని, అరకులో నిన్ను ఒకేసారి కేక పెట్టిస్తాను. కోసుకోండ్రా.